మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎంతో మంది తమ జీవితాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. అయితే మాదక ద్రవ్యాలను నిర్మూలించాలని తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. ఇటీవల డ్రగ్స్ రహిత సమాజం కోసం పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ఈ విషయంలో సెలబ్రిటీస్కు ఒక షరతును విధించారు. టికెట్లు పెంచుకునే వెలుసుబాటు అందించిన క్రమంలో డ్రగ్స్, సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పిస్తూ వీడియో చిత్రీకరించాలని సూచించారు. ఇక ఈ కార్యక్రమంలో ఇప్పటికే పలు ప్రముఖులు, సినీ నటులు భాగస్వామయ్యారు. దేవర సినిమా ఈ నెల 27న విడుదల అవ్వనున్న నేపథ్యంలో గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఈ ఉద్యమానికి తమ మద్దతు ప్రకటిస్తూ యువతకు పిలుపునిచ్చారు. ఇక ఎన్టీఆర్ తనదైన శైలిలో డ్రగ్స్ వల్ల జీవితాన్ని నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్ యువత చేతుల్లో ఉంటుందని, కానీ కొంతమంది తాత్కాలిక ఆనందం కోసం క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకు మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారని అన్నారు. సహచరుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమో మాదక ద్రవ్యాలకు ఆకర్షితులు కావటం చాలా బాధాకరం. జీవితం చాలా విలువైనది, రండి నాతో చేతులు కలపండి అంటూ తారక్ యువతకు పిలుపునిచ్చారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తానన్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వాములు అవ్వాలని, రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వినియోగిస్తున్నా వెంటనే యాంటీ నార్కోటిక్ బ్యూరోకు సమాచారం అందించాలని యువతకు సందేశాన్ని ఇచ్చారు. ఇంతటి ప్రముఖులు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవ్వటం, యువతను ఉత్తేజపరచడం తప్పకుండా ప్రభావం చూపే అంశం. ఎవరైనా ఈ చెడు మార్గంలో అడుగు పెడుతున్నారని అనిపిస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వటం వల్ల వారి జీవితం సరిదిద్దబడే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా యువత తమ ఫేవరెట్ స్టార్ ఏది చేసినా తమ జీవితాల్లో వాళ్ళు అలానే ఉండాలని ఆశపడుతుంటారు. మరి ఇలాంటి మంచికి తమ స్టార్ పిలిపించాక అభిమానులు మాత్రం పాటించకుండా ఉండరు కదా.